జిల్లా ఆదోని నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు రోజురోజుకి మరింత వేడెక్కుతున్నాయి. ఇటీవల నిర్వహించిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే పార్థసారథి చేసిన తోలు తీస్తా వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ కబడ్డార్, నాలుక జాగ్రత్త, 2 ఏళ్లుగా అభివృద్ధి పనులు చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. భూ ఆక్రమణ ఆరోపణలపై మాట్లాడిన ఆయన ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని విమర్శిస్తూ దమ్ముంటే వాటిని నిరూపించాలని బహిరంగంగా సవాల్ విసిరారు. మా నాయన కొనేది 2 ఎకరాల 80 సెంట్లు సార్. గుట్ట సైడ్ ఉంది సార్ నా భూమి. అప్పుడు మా నాయన తెలక తీసుకున్నాడు. మా నాయనతో ఉంటే నేను చేర్చుకున్నాను. అది గుట్ట అంచున ఉంటే జగన్మోహన్ రెడ్డి రీసర్వే చేసినప్పుడు నాకు చదువు లేదు. అనుభవంలో ఎకరా 60 సెంట్లో నేను ఉన్నాను సార్. మిగిలిన భూమి లక్ష్మీనారాయణ రెడ్డి చేనులో 66 సెంట్లు, సీనప్ప చేనులో 19 సెంట్లు, గోవిందమ్మ చేనులో 26 సెంట్లు ఉంది సార్. మనకేం మిగిలిన ఎవరి భూమి మనకు వద్దు. ఆ భూమి నాకు దయచేసి రీసర్వే చేయించి నా భూమి నాకు ఇస్తే సార్. విఆర్ఓ జీపీ వెంకటరాముడు అనే పూజారి వచ్చినాడు మీ దగ్గర నుంచి. ఆయన ఎంజాయ్మెంట్ లో లేడు సార్. ఆయన వేరే వాళ్ళు ఎంజాయ్మెంట్ ఉన్నారు సార్. ఆల్రెడీ పీజీఆర్ఎస్ పెట్టారు, పోయి వచ్చినాం సార్. మీ ఎవరన్నా కూర్చొని మాట్లాడుకో పెద్దల సమక్షంలో అన్నారు సార్. ఆయన వదలడం లేదు సార్. ఎందుకు వదలడు? ఆయనది కాదు కదా భూమి. కాదు సార్, ఆయన చెప్తే కూడా వదలడం. సమస్య వాళ్ళు ఏం చేసినారు సార్, కొంచెం వైఎస్ఆర్ పోయి రెడ్డితో పోయి ఫోన్ చేపించి వాళ్ళు చేయని కొరద్దండి, ఆటికే ఉంది 4 ఎకరాలు సార్ వాళ్ళది. 4 ఎకరాలు 26 సెంట్లు గోవిందమ్మ అనే వాళ్ళు అనుభవంలో ఉన్నారు సార్. వాళ్ళు రెడ్డితో పోయి ఏం ఫోన్ చేపించారు విఆర్ఓకి, సర్వేర్కి, తలార్కి, అది కొరద్దండి, అది ఎట్లా నిలబెట్టండి అని చెప్తున్నారు సార్. ఏ రెడ్డి? సాయి ప్రసాద్ రెడ్డి వాళ్ళకి కూడా చెప్పినారు సార్. వీళ్ళు తలార్లకి వాళ్ళందరికీ వచ్చింది సార్. ఆయన ఇంటితో పోతే కయ్యి అని కొట్లాడుతుంది సార్ గోవిందమ్మ. ఇప్పుడు నేను ఏమంటున్నా సార్, వాళ్ళ రికార్డు చూడండి, నా రికార్డు చూడండి. నా రికార్డు లో తప్పుంటే 1 సెంట్ నాకు వద్దు. జగన్మోహన్ రెడ్డి సర్వే చేసినప్పుడు కూడా ఏమన్నారు సార్, వాళ్ళు మా అన్న ప్రభుత్వం ఉండి మనం ఎందుకు ఎక్కించుకోకూడదని వాళ్ళు సర్పంచ్ వాళ్ళందరూ అన్నారు సార్ అప్పట్లోనే. పేదవాడి పొలాల జోలికెళ్లే సాయి ప్రసాద్ రెడ్డి ఇప్పుడు ఇంట్లో కూర్చున్నాడు. ఫోన్ చేస్తున్నాడు సార్, కొలద్దండి, తోలు తీసేస్తాం, తలారికి తోలు తీస్తాం, అందరికి తోలు తీసేస్తాం. సాయి ప్రసాద్ రెడ్డి మళ్ళీ వచ్చి గానీ లేదా ఆయన చెప్తున్నట్టు మనకు తెలియదు, వ్యవహారం తెలియదు. లేదు సార్, వాళ్ళు చెప్పినారు. నాకేం అబద్ధం చెప్పడం నాకు అవసరమా? వాళ్ళు చెప్పి ఉంటే మీరు సీరియస్ గా తీసుకోవాలి. సాయి ప్రసాద్ లాంటి దుర్మార్గుడు ఫోన్ చేసి పేదవాడి భూమిని ఆక్రమించుకోండి అని చెబుతున్నాడంటే ఇంకా బుద్ధి రానట్టుగా అనుకోవాలి. మనం సరిగా బుద్ధి కూడా చెప్పాలి కదా, పెద్ద మనుషులకు అర్థమయ్యే భాషలో కూడా బుద్ధి చెప్పాలి. అర్థమైందా? ఏం పర్లేదు, కంగారు పడాల్సిన. సాయి ప్రసాద్ రెడ్డి అయితేనేమి, ఇంకోరెవరైతే తాత అయితేనేమి, పేదవాడి జోలికి వస్తే ఒప్పుకోము అని అర్థమయ్యేలాగా చెప్తాం. ఓకే సార్, అర్థమైందా? నీ భూమి నీకు ఇప్పిస్తాను, నిజాయితీగా నీ భూమి ఇదైతే ఈ భూమి మీద ఎవడు అడ్డం పడినా నీకు భూమి వస్తుంది. ఇది పరిస్థితి. తోలు తీస్తాడు, అందరు కాసుకోవాలంటారు. తోలు తీస్తారని అందరు తోలు కాసుకొని ఉంటారు. తోలు తీస్తారేమో అని చెప్పేసి కాసుకొని ఉంటారు. నీవే సరిగా ఉంటే, నీవు సక్రమంగా ఉంటే కదా ముందు. నీవే సక్రమంగా లేవు. నీవు సక్రమంగా లేకుండా అందరు తోలు తీసేది ఏముంది? అందరు కలిసి నీ తోలు తీస్తారు. ఇప్పుడు నోరేనా దీనికి? మనుషుల మాదిరిగా మాట్లాడు నువ్వు, పశువుల మాదిరిగా చేయదు. తోలు తీస్తావు, నువ్వు తోలు తీస్తావు. నీ దమ్ము ఉంటే తోలుది, నీకు దమ్ము ధైర్యం ఉంది కదా, తోలుది. వాడు ఏమన్నా యువరాజు అనేవాడు వచ్చి 314 సర్వే నంబర్ గురించి మాట్లాడి ఇప్పుడు ఏం మాట్లాడిపోయి దర్బార్లో ఈ సిగ్నల్ లేదు. ఇది మీతో కూడా ఉంటుంది, తీసి చూపించండి. అది ఉందా? అదే మళ్ళా వాడు పోయాను అడిగితే నాకు జైలేస్తానన్నాడు. వీడాడు ఉన్నాడు కంప్లైంట్ ఏం చెప్తా ఉన్నాడు, సాయి ప్రసాద్ విఆర్ఓ చేసినాడు సార్, విఆర్ఓ నిలబెట్టినాడు అని. అంటే నువ్వు ఎంక్వైరీ చేసుకోవాలా, ఏం కదా అని చెప్పేసి. ఒక విద్యావంతుడిగా ఒక ఎమ్మెల్యేగా ఏమనుకోయాడు ఎమ్మెల్యే అంటే? అదే ఇస్తాడు ఎవరు చెప్తే ఇనేదనుకోయాను. తోలు తీస్తాడు, అందరు తోలు తీస్తాడు. ఉండాల, బుద్ధి జ్ఞానం ఉండాల, మాట్లాడేటప్పుడు ఏదున్నా కూడా. నువ్వు చేసేవని తప్పుడు పనులు చేస్తున్నావు. ఆధార్ కార్డు మార్చిన ఏం చేస్తున్నావు నువ్వు? ఆధార్ కార్డు మార్చిన ఏం చేసి కబ్జా చేస్తే
6 ఎకరాలు బతికున్న సంపి కబ్జా చేసి వాళ్ళు ఏం చేస్తూ నువ్వు కాపాడుతూ వాళ్ళని. మీ వాళ్ళంతా పోయి లారీలు నిలబెడతా ఉండ్రి, వసూలు రాజాలు ఏంట్రీ, పోయి జెండాలు పాత్రి. మా ఆయనలో ఎప్పుడైనా అయింది అట్లా? లారీలు నిలబెట్టేది కానీ, జెండాలు పాతేది కానీ, కబ్జాలు చేసేది కానీ. నువ్వు ఏమన్నా వాడి మీద యాక్షన్ తీసుకున్నావా నువ్వు? అసలుకి అది 6 ఎకరాలు విషయంలో 6 ఎకరాలు బతుకున్న సంస్థ పోయి రిజిస్టర్ చేసుకుంటే కూడా నువ్వు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. నా ఎట్లా కూడా ఏంటి ఇమ్మీడియట్ గా ఎవరుండారు పట్టుకోరాడని చెప్తుంది. నువ్వు భాగస్వామి అయినావు కాబట్టి నువ్వు మాట్లాడలేవు రోజు. ఏదన్నా నోరు పక్కన పెట్టుకొని మాట్లాడేది నేర్చుకో. నువ్వు చాతకాంతాన్ని అనుకోవద్దు, మంచితనాన్ని చాతకాంతాన్ని అనుకోవద్దు. ఏదన్నా కూడా ఆలోచించి పనిచేయాలి. లాస్ట్ మంత్ ఏమనుకుంటున్నావు? ఏమో 3 సార్లు ఎమ్మెల్యేనా, ఒక్క కంప్లైంట్ చూపిమనండి. ఏదో ఆటోని పట్టుకొని మనం చేయని పనికి దాన్ని మీరు మాట్లాడుతూ ఉంటారు. ఆటో పిల్లడు నా ప్రాణ స్నేహితుడు కొడుకు, ఎవరో చేసిన దానికి వాళ్ళ మీద కేసులు పెట్టించడమేమో, రిమాండ్ పంపించిన వాళ్ళని ఏమనుకుంటున్నాను? మా వాళ్ళైనా కూడా తప్పు పడి చేస్తే రిమాండ్ పంపించిన వాళ్ళని ఇప్పటికీ కేసు నడుస్తా ఉన్నది. ఆ పిల్లోడే చెప్పినాడు అంతకేం సంబంధం లేదని చెప్పేసి. రవి నా ప్రాణ స్నేహితుడు కొడుకు, వాడు మా అన్నకి ప్రాణ స్నేహితుడు ఆయన, రామాంజనేయ గారు. అదొక్క సాకం పట్టుకొని ఏదో జరిగిపోయినట్లు మాట్లాడుతూ ఉంటారు. నీవు కానీ కృష్ణమ్మ గారు కానీ ఏదో ఎమ్మెల్యే కదా, నీకు అవకాశం ప్రజలు ఇచ్చినారు, చేయి పని చేసుకో. నువ్వు 30 ఏళ్ళు ఉండే ఎమ్మెల్యే, మేము బతుకుతాం లేదు మాకు తెలియదు. 30 ఏళ్ళు నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, నీకు 30 ఏళ్ళు బతుకుతావనేది. అప్పుడే ఇంకో సీట్ వెతుక్కుంటా ఉంటావు. ఈ రాష్ట్రంలో నిలబడే పరిస్థితి ఉండదు. నీకు ఏదో కూటమిలో కాబట్టి వచ్చింది. నీకు కూటమే లేకపోతే నీకు సీట్ ఎక్కడి నుంచి వస్తుంది? అది నీకు తెలుసు బాగా, అది నీకు బాగా తెలుసు. వాళ్ళంతా కలిసి కట్టుగా బాగా పనిచేశారు కాబట్టి గెలిచారని మేము అనుకుంటున్నాం. మీ కుతంత్రాలన్నీ మాకు తెలుసు. పరకాల ప్రభాకర్ రావు చెప్పినారు కదా ఏ విధంగా జరిగింది ఇది అనేది కూడా. రాష్ట్రంలో కేంద్ర మంత్రి భర్తే చెప్పినారు డైరెక్ట్ గా. ఆయన మొదట ఆయన క్యాబినెట్ లోనే ఆయన మంచి పోస్ట్ ఇచ్చి పెట్టిండే చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తే ఓపెన్ గా మాట్లాడడం జరిగింది. చీఫ్ అడ్వైజర్ గా, సలహాదారుగా, ప్రభుత్వ సలహాదారుగా. ఆ విధంగా ఎమ్మెల్యే కాబట్టి ఆదాం ప్రజల ద్వారా ఎమ్మెల్యే కాలేరు. ఏదో ప్రజా దర్బార్లో కూర్చుంటే ఏదో గొప్పగా నువ్వు చేసుకున్నట్లుగా అంత ప్రజలు మెచ్చుకుంటున్నారు. నువ్వు రోజు దాంట్లో కనపడాలి. ఎందుకంటే నీకు అది ఫ్యాషన్. నీకు రోజు నిలబడతా ఉంటే ఎంతో కష్టపడతాడు ఎమ్మెల్యే అనే పరిస్థితి రావాలని చెప్పేసి ఉద్దేశంతో నడం చేస్తా ఉన్నాం. కానీ బాధ్యతగా చేయడం లేదు. ఏదున్నా ఆలోచించాలి. ఏందనుకుంటారు? రాజకీయం అంటే ఇష్టాసాలు మాట్లాడే అనుకుంటున్నావా? మాట వస్తాయి మాట్లాడేకి. నువ్వు చెప్తా కదా, నీ దమ్ముంటే పిలిపించుకోలేడు. 162 సర్వే నంబర్ బాలాజీ ఎస్టేట్ ఆల్రెడీ అయిపోయింది. అది లేఅవుట్ అయిపోయింది. అది అందరూ కూడా కొంత ప్రకారంగా కట్టారు దాన్ని. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా నేను, చాలా చోట్ల స్థలాలు అట్లే ఉంటాయి.
ఇంకా 3 ఎకరాలు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎక్కియాలని చెప్పేసి. ఇంకా 3 ఎకరాలు ఇదే కాదని చెప్పేసి మహేశ్వర ఎస్టేట్ లో కూడా 3 ఎకరాలు ఎక్కియాలని చూస్తా ఉన్నారు. దోపిడీలు చేసేది మీరు. మేము నీతి నిజాయితీ ఉంటే దీన్ని ఒక్కటే ఆన్లైన్ లో తీపి నీవేమనేది బయటకు వస్తుంది. బయటకు అది వాడు వివరాలు కూడా చెప్పినాడు కదా. ఏం చెప్పినాడు? సార్ మీది వీకే చేస్తా, మీ నోటీస్ తెచ్చా అన్నాడు. అది ఏమీ లేదు. అది ఆ 314 అనే సర్వే నంబర్ లో ఏమీ లేదు. అంత కరెక్ట్ గానే ఉంది. అయినా నీ దృష్టికి వచ్చింది. నువ్వు కూడా పోయి ఆ మధ్యలో ఏదంటా చూడే అట్లా నువ్వు మధ్యలో అతిథి అయిపోయా. ఎవరు తాగద్దా నీకు మధ్యని అట్లా నువ్వు పోయేది అట్లా పోయి అట్లా పోయి చూసుకొచ్చేస్తే వాడు అప్పుడే నీకు సిగ్నల్ అవన్నీ. నువ్వు పోయినావంటే సిగ్నల్ అవి. ఇది అందరూ తెలుసు. నేనే కాదు, అందరూ తెలుసు. ఇది ఇన్నాళ్ళు 15 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నా కూడా ఒక రియల్ ఎస్టేట్ దగ్గర మేము పోలే. ఎవరు మా దగ్గర అన్యాయం జరిగిందని రాలే. వచ్చిన వాళ్ళు కూడా అన్ని చూసాం. మేము రికార్డెడ్ గా చూసిన పరిస్థితి ఉంది. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.